ఎవరు అనుకుందాం అక్క? ఆత్మీయుడు అనుకుందాం. ఏం చేశారంట వీళ్ళు? రాజ్యాలు ఎదురొస్తే రాజ్యాలే కూలిపోయినాయి అంట. హల్లెలూయా. వీళ్ళు నిలబడితే ఎవరు యుద్ధం చేయకుండానే రాజ్యాలు కూలిపోయినాయి అంటే నాకు ఆశ్చర్యకరం అనిపిస్తుంది. హల్లెలూయా. హిజ్కియా ప్రార్థన చేశాడు. హిజ్కియా ప్రార్థన చేసి పడుకున్నాడు. హల్లెలూయా. లేచి చూసేపటికి యుద్ధం చేయకుండానే 180,000 మంది చచ్చిపోయారు. హల్లెలూయా. అంతకంటే బలవంతుడు ఎవడుంటాడు? అంతకంటే బలవంతుడు ఎవడుంటాడు? హల్లెలూయా. ఇదిగో అగ్నితో ఆడుకున్నారు. అంతకంటే బలవంతులు ఎవరు ఉంటారు? వాళ్ళేం కోట్లు వేసుకొని వెళ్ళారు. ఏంటి అయ్యి? ప్రియదేవుని బిడ్డలారా, ఏంటి అయ్యి? అదే కాలకుండా ఉండే కోట్లే వేసుకొని వెళ్ళలేదు. వాళ్ళు ఎలా వెళ్ళారు? దేన శరీరాలతో వెళ్ళారు. లాంగ్ డాన్సెస్ వచ్చారు బయటికి. ఎక్కడ? అగ్నిలో. హల్లెలూయా. రాజ్యాలు జయించారు. ప్రియదేవుని బిడ్డలారు, ప్రభుత్వాలను కూల్చారు. ఇదిగో నెబుకద్నెజరు పోతావును వంటి పోయాడు. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారు, బెల్షస్సరు చచ్చిపోతావును వంటి చచ్చిపోయాడు. ప్రియదేవుని బిడ్డలారా, సూర్యుడా నువ్వు అక్కడ నిలవ, చంద్రుడా నువ్వు అక్కడ నిలువంటే నిలిచిపోయారు. ఇదిగో 3 సంవత్సరాలు నా మాట గాని తప్ప, ఇదిగో నా మాట ఇదే. హల్లెలూయా. నా మాటే శాసనం అన్నాడు ఏలియా. హల్లెలూయా. 3 సంవత్సరాలు మంచు వరుస కురవదంటే ఆకాశం నుండి ఒక్క చెనుకు తెలియదు 3 సంవత్సరాల పాటు. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్దాము. ఎవరిది అంతా? ఎవరి పవర్ ఇదంతా? ఆత్మీయుడి యొక్క బలం ఇది. హల్లెలూయా. ఆత్మీయుడి యొక్క శక్తి ఇది. ఆత్మీయుడి యొక్క సామర్థ్యం ఇది. ఆత్మీయుడి యొక్క శక్తిది. హల్లెలూయా. కానీ మనం ఏమైపోతున్నామంటే ప్రతి విషయంలో కూడా నాకంటే ఇంక బలహీనుడే లేడు, నాకంటే శక్తిహీనుడే లేడు, నాకంటే అసలు ఎవరు ఏమీ చేయలేరు అన్నట్లుగా మనం ఏమైపోతున్నామంటే ఈరోజు బలహీనము అయిపోతున్నాం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నేను అడుగుతున్నాను, నీ ఆత్మీయ శక్తి మాత్రమే సమస్తాన్ని నీ జీవితంలో జరిగించగలుగుతుంది. హల్లెలూయా. ఇంకో మాట చెప్తున్నాను, ఆత్మీయుడి కంటే నీకంటే బలమైన వాడు భూమి మీద లేడు. హల్లెలూయా. ఆత్మీయుడు నీకంటే భూమి మీద బలమైన వాడు లేడు. మరి ఎందుకు బలహీనం అయిపోతున్నావు? హల్లెలూయా. ఎందుకని శక్తిహీనం అయిపోతున్నావు అంటే, ప్రియ దేవుని సంగమా, ఇక్కడ మనం కూడా జ్ఞాపకం చేసుకోగలిగితే ఇక్కడ మనం కోల్పోతున్నాం. ఏం కోల్పోతున్నాం అంటే మన యొక్క ఆయుధాలు కోల్పోతూ ఉన్నాం. మనం ఏం కోల్పోతున్నాం అండి? మన యొక్క ఆయుధాలు కోల్పోతూ ఉన్నాం. మన యొక్క కవచాన్ని కోల్పోతూ ఉన్నాం. మన యొక్క శిరస్సును కోల్పోతూ ఉన్నాం. ఇక్కడ మనం ఒకసారి కనుక జ్ఞాపకం చేసుకోగలిగితే మొదటి మాటను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోగలిగితే, సౌలు